అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం దారి దాటేందుకు చేసిన ఒక చిన్న ప్రయత్నం క్షణాల్లో 9 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్యాసింజర్ వ్యాన్ వరద ఉధృతికి ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘోర ప్రమాదం రాజ్గఢ్ జిల్లాలో స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రమాదకర వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ భయానక పరిస్థితుల వల్లే రాజ్గఢ్ జిల్లాలోని సారంగపూర్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్యాసింజర్ వ్యాన్ సారంగపూర్ సమీపంలోని ఒక కాలువ వంతెనను దాటేందుకు ప్రయత్నించింది. అప్పటికే కాలువ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వంతెనపై ఉన్న నీటి ఉధృతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో వ్యాన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ప్రవాహం ధాటికి వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. క్షణాల వ్యవధిలోనే వ్యాన్ నీట మునిగిపోయింది. ప్రమాదం జరిగే సమయానికి వ్యాన్లో డ్రైవర్తో సహా మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. నీటి ప్రవాహంలో వ్యాన్ మునిగిపోతుండగా తీవ్ర భయాందోళన నెలకొంది. ఉప్పొంగిన నీటి ప్రవాహం నుంచి 2 ప్రయాణికులు అత్యంత సమయస్ఫూర్తితో బయటకు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మిగతా 9 మంది వ్యాన్ లోపలే చిక్కుకుపోయారు. బయటకు వచ్చే మార్గం లేక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు, మహిళలు ఉండడం బాధాకరం. మరోపక్క సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు SDRF సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్ల సహాయంతో కాలువలో మునిగిపోయిన వ్యాన్ను బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. చివరకు వ్యాన్ను బయటకు తీసి లోపల ఉన్న 9 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. వర్షాకాలంలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు నిండి ప్రవహిస్తున్న వంతెనలను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాహసాలు చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.